వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ట్రాఫిక్ నిబంధనలు పాటించే మహిళలకు చీరలు అందజేసిన ట్రాఫిక్ పోలీసులు. జగిత్యాల రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏసీబీ దాడులు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ. ఇక వివరాలకు వెళ్తే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని జయశంకర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంబంధించి 5,000 మందికి మాకు జీతాలు ఇవ్వండి అంటూ కంటతడి పెట్టిన వృద్ధ మధ్యాహ్న భోజన కార్మికులు. ఏది అయితే అది అయింది, మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే మాకు జీతాలు ఇచ్చే వరకు కదిలేది లేదు. సంవత్సరం నుండి గుడ్ల పైసలు ఇవ్వడం లేదు, 11 నెలలుగా జీతాలు లేవు అంటూ కంటతడి పెట్టిన మధ్యాహ్న భోజన కార్మికులు. ఈ వయసులో కూడా వంటలు వండుతాను వండాలి. ఏ కొడుకు పెడతాడు, ఏ కోడలు పెడతాది. మాకు మాది సగిత్త ఉండాలి, దినాలు మేము చేసుకొని తింటాం. ఆడికెళ్ళి మేము ఏడబడి వచ్చినాం, మీకు అభ్యంతరం లేదు. కొడుకులకు కోడళ్ళకు ఎందుకు హక్కు లేదు? ఈ గవర్నమెంట్ ఏం తీస్తుంది అడగాలి, మీరే తీయాలి. ఓట్లయితే అమ్మ పెళ్ళం పువ్వులు వేసుకుంటు కానీ ఇప్పుడు ఎట్లా మాకు ఏమి సొమ్ము లేక, సోంకు లేక, బట్ట లేక ఇంటికి వండి పెట్టాలి కూర్చున్నాం. మేము ఏడికైనా ఆడికే మమ్మల్ని ఆరాశ చేసి 6 నెలలు మా పిల్లలు మా మొగలు అందరం అన్ననే కూర్చుంటాం. ఎన్ని రోజుల నుంచి రావట్లేదు బిల్లులు? 10-11 నెలల సంది రాకపోతే 1 సంవత్సరం గుడ్ల పైసలు లేవు. మరి ఏడికెళ్ళే వాళ్ళే? ఈయన మమ్మింటాడా, మా అమ్మ మింటాడా ఇస్తాడు? మేము ఏడుస్తున్నాం, మేము కలకల ఏడుస్తున్నాం. అనాలే అయితే గుడ్డిస్తా అంటాడు, గుడ్డల వంక పైసలు ఇయ్యాడు. అమ్మ గాసిస్తా అంటాడు, గైపు చేస్తాడు. ఏంది రెడ్డి, ఏం రెడ్డి? ఈ కాంగ్రెస్ లంజాలు ఏం చోటుకొచ్చా తప్పలేదు. ఎందుకు అంత కోపం? మాకు మేము పైసా లేక, ఫలం లేక, అయ్యా నీ కాలు మొక్క 10 రూపాయలు అని మొక్కుతున్నాం. ఇబ్బందులు ఉన్నాయి. అయితే అన్ని మాకు అప్పు చేసినామంటే ఇప్పుడు మా పిల్లలు మా ఇంట్లోకి రానిస్తలేదు. భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గణపురం మండలంలోని ఘనసముద్రం చెరువుని భూపాల్పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కొంచెం ఇప్పుడు ఎప్పుడైనా ప్రెషర్ ఉంటేనే వాటర్ వస్తాయి. ఇప్పుడు కింది లెవెల్ నీళ్ళు స్లోగా కిందికి వస్తాయి. తర్వాత తాగునీటి కూడా గన్పూర్ మండలంలో ఉండేటువంటి ఘనసముద్రం చెరువు ప్రాంగణంలో ఉన్నాం. ఇది ఇప్పుడు కాకతీయులు కట్టినటువంటి పెద్ద చెరువు ఇది. దీన్ని రైతులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 2 పంటలు వేసుకోవడం జరుగుతున్నది. కానీ
ఈ సంవత్సరం వర్షాలు ఆశించినటువంటి స్థాయిలో లేవు. ఇప్పటికే దాదాపు 30 ఫీట్లు ఫుల్ లెవెల్ ఉండేటువంటి ఈ చెరువు ఇప్పటికే 14 ఫీట్ల చిల్లరే ఉన్నది. అంటే కింది వాటి డెడ్ స్టోరేజ్, మిగతా మొత్తం కూడా మీద ఉన్నటువంటి వాటరే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం దేవాదుల నుంచి రామప్ప నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మరి ఘన సముద్రానికి నీళ్లు తీసుకురావాలని చెప్పి నిధులు కూడా కేటాయించి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, చాతగాంతనం వల్ల ఇప్పటివరకు కూడా పనులు నోసుకోలేకపోవడం జరుగుతున్నది. కాబట్టి సరే వర్క్ విషయంలో తర్వాత జరిగిన ఇప్పుడు రామప్ప నుంచి డైరెక్ట్గా గన్పూర్కు నీళ్లు తీసుకురావాలి. ఎందుకంటే నీళ్లు లేకపోతే ఇక్కడ వేసినటువంటి పంట పొలాలు నాట్లేసినటువంటి రైతుల్లో ఆందోళన కనబడుతూ ఉన్నాయి. కేవలం డైరెక్ట్గా 5,000 ఎకరాలు ఉన్నా ఇండైరెక్ట్గా ఇంకొక 5,000, మరి అదేవిధంగా మోరంచర్ నుంచి కూడా దాదాపు 5 నుంచి 10,000 ఎకరాలు ఇండైరెక్ట్గా కూడా పంట పడుతుంది. ఇంట్లో నీళ్ళు ఉంటేనే మోరంచల నీళ్ళు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం తక్షణమే రామప్ప నుంచి ఈ చెరువులోకి నీళ్లు తీసుకురావాలని చెప్పి రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, మా పంటలు వండుతాయా లేదా, కాలం చూస్తున్నాం ఎట్లా ఉన్నదని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలి. ఇరిగేషన్ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి తక్షణమే నీళ్లు నింపాల్సిందిగా రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రుచివేదిక రెస్టారెంట్, బ్యాంక్ హాల్, వెజ్ నాన్ వెజ్ను ప్రారంభించిన పాణ్యం శాసనసభ్యురాలు గౌర్చరితారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డిలు రుచికరమైన టీ, కాఫీ, టిఫిన్ ప్యూర్ వెజ్ రుచివేదికలో ఉంటుందని, రుచికరమైన వెజ్ నాన్ వెజ్ రుచివేదిక రెస్టారెంట్లో ఉంటుందని ఎమ్మెల్యే గౌర్చరితారెడ్డి, డిప్యూటీ మేయర్ రేణుకారెడ్డి, కార్పొరేటర్ కైమ పద్మలతారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే వాళ్ళందరికీ అభిమానం చాలా ఎక్కువ. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, ఏదైనా దాంట్లో ఏం కాంప్రమైజ్ అయితే లేదు. ఫస్ట్ మాది కేసీ శివారెడ్డి స్వీట్స్ సిన్స్ 1978 నుంచి ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది ఆల్రెడీ. దాన్ని మేము ఒక క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అదే క్వాలిటీలో మాకు అభిమానిస్తున్నారు తీసుకునే వాళ్ళందరూ కూడా. దాన్నే ఒక ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఫీల్డ్లో కూడా రావాలనేసి దాన్ని మాకు చాలా ఇంట్రెస్ట్ ఫుడ్ ఇదేంటే, కాబట్టి దాంట్లో కూడా మేము సక్సెస్ అవ్వాలనే దాంతో అథెంటిక్గా ఉండాలి, మన తెలుగు రుచులు రావాలి అందరికీ, ఈ కలర్స్ అనేటివి ఇవన్నీ ఏవి వాడకుండా ఇది ఉండాలనే దాంతో మేము దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఒక మహిళను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఆదరించాలని. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా 4th టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన కొత్తగా రుచి వేదిక అనే మల్టీ ఫ్యూజన్ రెస్టారెంట్ ఓపెనింగ్ కావడం జరిగింది. దీనికి ఓనర్గా శివారెడ్డి స్వీట్స్ శ్రీనివాస్ రెడ్డి గారి సతీమణి మల్లిక గారు వ్యవహరిస్తున్నారు. ఒక మహిళగా ఆమె ఇంత వినూత్నంగా కొత్త రుచులతో రెస్టారెంట్ స్టార్ట్ చేయడాన్ని నేను కూడా మరొక మహిళగా చాలా అభినందిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఇక్కడికి వచ్చి అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రెస్టారెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వీళ్ళు ఎక్కడే కానీ ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి కెమికల్స్ కానీ వాడరు. అంతేకాకుండా ఆరోగ్యానికి మేలు చేసే విధంగా గానుగ నూనెలనే వాడతామని తెలియజేయడం జరిగింది. హెల్త్తో పాటు మంచి రుచులు ఆస్వాదించాలంటే ముఖ్యంగా నాటుకోడి పులుసు, అలసంద వడ ఇవి వీళ్ళ స్పెషాలిటీ అని చెప్తున్నారు. ఇలాంటి టేస్ట్లన్నీ పిల్లలు పెద్దలు ఇక్కడికి వచ్చి తీసుకొని ఆస్వాదించి తమ యొక్క ఆనందాన్ని పొందగలని కోరుకుంటూ మళ్ళీ అందరూ కూడా విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. పద్మలతారెడ్డి, 17వ వార్డు కార్పొరేటర్. బళ్ళారి చౌరస్తా సమీపంలో 4th టౌన్ స్టేషన్ పక్కన
రుచి వేదిక అనే ఒక మల్టీ క్విజిన్ రెస్టారెంట్ని ఈరోజు మల్లిక గారు ఓపెన్ చేయడం జరిగింది. నిజంగా ఒక మహిళ ఏంటి తను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఇప్పుడు నిజంగా ఒక ప్రథమం అని చెప్పొచ్చు. అలాగే ఆమె రెస్టారెంట్ కంటే ముందు శివారెడ్డి స్వీట్స్ కూడా ఆమె నడుపుతుండడం విశేషం. నిజంగా మహిళగా ఆమెని అభినందిస్తున్నాను. అలాగే ఈ రెస్టారెంట్లో చాలా రుచులు అంటే ఒక వేదికగా చెప్పనున్నారు కాబట్టి ఆ రుచులు కూడా మేము ఈరోజు టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ స్పెషల్స్ ఏవంటే నాటుకోడి పులుసు, అలసంద వడ అని చెప్పారు. నిజంగా అంటే ఒక అథెంటిక్ ఫుడ్. మనకి ఈ రాయలసీమ స్పెషల్ ఏంటంటే నాటుకోడి పులుసు అలాగే అలసంద వడ అని మనం అందరం చేసుకుంటాం. అలాగే ఇక్కడ అథెంటిక్ ఫుడ్గా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. నిజంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఈ రెస్టారెంట్కి అందరూ ఫ్యామిలీ పరంగా వచ్చి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ సంతోషాన్ని ఫుడ్ ద్వారా అనుభవించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. బీసీ హక్కుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొంతమంది అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో బీసీ బిల్లు తీసుకువచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి చట్టం. ఈ భారత ప్రభుత్వ రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేసి రాజ్యాంగం ప్రకారం పంపించాల్సిందే. ఇదేదో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కానే కాదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. రాష్ట్ర ప్రభుత్వంగా మన నిబద్ధతతో చిన్న పొరపాటు కూడా లేకుండా చేసి బిల్లుల్ని 2 బిల్లులు పాస్ చేసి పంపించాం. ఈ 2 బిల్లులు పాస్ చేసి పంపించడం ఒకటే కాదు, ఇంకో పెద్ద మనిషి ఎక్కడ మాట్లాడుతున్నారు. ఓ పక్కన బిల్లు పాస్ చేసి మీరు ఢిల్లీ పంపించారు, ఇంకో పక్కన ఆర్డినెన్స్ ఇస్తావేంటయ్యా. అవగాహన లేనటువంటి కొద్ది మంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆర్డినెన్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆలోచన చేసి ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు 50% మించకుండా ఉండేటట్టుగా స్థానిక సంస్థల పంచాయతీరాజ్ చట్టంలో ఒక క్యాప్ పెట్టింది. మనం ఇక్కడ 42% సాధించుకొని రాష్ట్రంలో బిల్లు తెచ్చుకోగానే ఆ క్యాప్ అడ్డం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా అడ్డం లేకుండా చేయాలనేటువంటి ఒక ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ చేసి గవర్నర్ గారికి పంపించింది. అంటే ఈ చట్టం రాగానే అక్కడ ఉన్న క్యాప్ కూడా అడ్డం తొలగేటట్టుగానే ఇప్పటికే నిర్ణయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తన నిబద్ధతని చట్టపరంగా ఈరోజు చేసి చూపించిందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ చేసి చూపించినటువంటి చట్టం అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అనేక మంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఓబీసీలకు మద్దతు ఇచ్చి ఈ నాడు తెలంగాణలో తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ కేవలం తెలంగాణ కాదు దేశం మొత్తానికి కూడా ఇది ఒక రోల్ మోడల్ గా ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కేబినెట్ ఈ దేశానికే ఒక దిశ నిర్దేశం ఇచ్చారు. తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి సందేశాన్ని నిర్దేశాన్ని గతిని మేము ఆమోదిస్తున్నాం, మద్దతిస్తున్నాం. ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి కార్యక్రమం మిగతా రాష్ట్రాల్లో కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే మీకోసం ఇక్కడికి వచ్చి మీకు మద్దతు ఇచ్చాం. తప్పనిసరిగా పార్లమెంట్లో అవసరం వస్తే మేమంతా మా గొంతును మీకోసం నిలబెడతామని చెప్పారు. అలాగే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా నిన్న ఈరోజు లోక్సభలో అటు రాజ్యసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి ఓబీసీ బిల్లు పైన చర్చించాలని 2 రోజులుగా అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి మన కోసం పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మిత్రులారా మనమందరం ఈరోజు ఇక్కడ చేరింది రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న పనులన్నింటినీ పూర్తి చేశాం. చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క చిన్న పొరపాటు కూడా లేకుండా మొత్తం పూర్తి చేసి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర పంపించాం. భారత రాష్ట్రపతి గారి దగ్గర ఉంది. ఇక్కడ వారిని కలిసి వారితో ఆమోదింప చేసుకొని బిల్లును తీసుకొని పోయి రేపు జరిగేటువంటి
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్తో ఎన్నికలు జరుపుకోవటం, ఆ తర్వాత విద్యా ఉపాధి అవకాశాల్లో మనం అవకాశాలు కల్పించుకోవటం. మన పని పూర్తి చేశాం. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఆమోద ముద్ర వేసి పంపించాలి. దానికోసమే ఈరోజు వారిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేసే కార్యక్రమం కూడా రేపు కూడా ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఉండండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు, వీరందరి ఆధ్వర్యంలో రేపు పొద్దున యావత్ కేబినెట్ పార్లమెంట్ సభ్యులంతా కూడా రాష్ట్రపతి గారిని కలిసి దీని ఆమోద ముద్ర వేయించుకొని పోయే కార్యక్రమం కోసం మనం అందరం ఇక్కడికి వచ్చాం. ఇది విజయవంతం కావాలని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి ఓబీసీల కళ నెరవేరాలని, ఆ కళ కోసం మాట్లాడుతున్న అనేక రాజకీయ పార్టీలు రాజకీయం కోసం కాకుండా నిజంగా మద్దతు ఇచ్చేటట్టుగా మాకు మద్దతు. సంగారెడ్డి జిల్లా గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అగ్ని ప్రమాదం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారంలో గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదు. భారీగా జరిగిన ఆస్తి నష్టం. పూర్తిగా తగిలిపోయిన గోడౌన్. 30 మంది కార్మికులు విధులు నిర్వహిస్తారు. మంటలను చూసి బయటికి పరుగులు తీసిన కార్మికులు. పశువులకు సంబంధించిన టీకాలు, మెడిసిన్కు సంబంధించిన టీకాలు ఇక్కడ స్టోరేజ్ చేయబడుతుంది. సుమారు 8 అగ్నిమాపక శటకాలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అన్నార గ్రామం మొత్తం పొగతో కప్పుకుపోయింది. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. पीछे जाओ। పండి 20 సెకండ్స్ సార్ అయిపోయింది. 6 సెకండ్ పండి ఆగో. చూడండి, మీరే చూడండి ఎంతమంది వస్తారు చూడండి. నడు 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 చల్ జప్ 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 నడు నడు.
మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ఆగస్టు 9వ తేదీన జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 9 తీగల ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. కన్వీనర్ ఆలంబాబు మరియు గంజి రాజన్న, గంట సత్యం, జేక శేఖర్, పెద్ది భార్గవ్, జంగు హనుమంత్, కనకరాజు, సంజీవ్ మరియు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 9 తెగల ఆదివాసీ నాయకులందరం కూడా ఈరోజు మంచిర్యాల హెడ్ క్వార్టర్గా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మన అన్న ఆలం బాపు గారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ప్రజా నాయకులు, ఆదివాసీ నాయకులు, ప్రజలందరూ కూడా అందరి సహకారంతో ఇవాళ మంచిర్యాల జిల్లాలో భారీగా ప్రజలందరితో ఒక ర్యాలీగా నిర్వహించుకొని లక్ష్మేట్ రోడ్లో ఉన్నటువంటి వైశ్య భవన్లో ఒక సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సభకి 9 తెగలకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఈరోజు మంచిర్యాల జిల్లాలో తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క ఆదివాసీ తెగలు 9 తెగలు ఏవైతున్నాయో ఇవన్నిటిని కూడా మంచిర్యాల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని సంస్కృతులు మన ప్రపంచానికి తెలియదర్చే విధంగా ఈరోజు ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మన ఆదివాసీ నాయకులు, ప్రజలు, గిరిజనేతలు అందరూ కూడా ఈరోజు వచ్చి పాల్గొని ఈ యొక్క పండుగను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాను. రామగుండం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం చేపట్టిన ఆందోళనల భాగంగా 7 ఆగస్టు 2025న సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల గండ్ల మరియు విభాగాలలో పెద్ద ఎత్తున నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం మరియు మేనేజర్లకు వినతి పత్రాలు సమర్పించడాన్ని ఘనవంతంగా నిర్వహించినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సెంట్రల్ కమిటీ నాయకులకు, అన్ని ఏరియాల వైస్ ప్రెసిడెంట్లకు, యూనియన్ నాయకులకు, ముఖ్యంగా పాల్గొన్న కార్మిక లోకానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మరి అందులో మొదటిది ఏంటిదనంటే 55 మంది కార్మికులను రెఫరల్ పేరిట దాదాపు 9 నెలలు వాళ్ళు డ్యూటీలు చేసుకోకుండా ఉంచి మొన్న 31/7 జూలై 31 నాడు వాళ్లకు మళ్ళీ మెడికల్ పెట్టి అందులో కేవలం 4 మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మరి వాళ్ళకి మళ్ళీ కూడా బోర్డు పెట్టి వాళ్ళందరినీ కూడా అన్ఫిట్ చేయాలని ఐఎన్టీసీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా కోల్ ఇండియాలో మాదిరిగా మరి సింగరేణి సంస్థలో ఉన్నటువంటి కార్మికులకు పెర్క్స్పై అలవెన్సులు సింగరేణి భరించే విధంగా చూడాలి. అదేవిధంగా సింగరేణి కార్మికుల చిరకాల కోరికైనటువంటి సొంతింటి కళ కూడా మరి నెరవేర్చాలి. మరి అదేవిధంగా 2024-25కు సంబంధించినటువంటి లాభాల వాటాను వెంటనే ప్రకటించి మరి తొందరగా అతి త్వరలో మరి ఇచ్చే విధంగా మరి యాజమాన్యం చర్యలు తీసుకోవాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మొత్తం 15 డిమాండ్ల మీద మరి మా జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు నల్ల బ్యాడ్జీల నిరసన కార్యక్రమం ఐఎన్టీసీ చేపట్టింది. కార్మికులందరూ కూడా మరి ఈ నల్ల బ్యాడ్జీల కార్యక్రమంలో అధిక సంఖ్యలో హాజరై మరి యొక్క కార్యక్రమాన్ని విజయం చేస్తున్నందుకు కార్మిక సోదరులందరికీ ఐఎన్టీసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతుందని వైపాక బీసీ విభాగపు జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు బుబ్బుల్ కర్నూలులో తెలిపారు. నేడు గురువారం కర్నూలు నగరంలోని బిర్లా గేట్లో జ్యోతిరావు పూలే విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పులివెందుల నియోజకవర్గంలో బై ఎలక్షన్లు, జెడ్పీటీసీ బై ఎలక్షన్లలో ఓటమి భయంతోనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే వాళ్ళ నమ్మకం వచ్చి కార్యకర్తలనే భయభ్రాంతులు చేయాలా, నాయకులపైన దాడులు చేయడము, తర్వాత ఓటర్లని భయాందోళన చేయడం అనే ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే రమేష్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కడప జిల్లాలో ఈ జెడ్పీటీసీ ఓటర్లు చాలా వరకు బీసీలు ఉన్నారు. అత్యధిక బీసీలు ఉన్న గ్రామాల్లో పోయి ప్రచారం చేస్తుంటే ఈ తెలుగుదేశం గుండాలు, రౌడీలు దాడులు చేసి కార్లపైన దాడులు చేసి రాడ్లతో కొట్టి కార్లపైన పెట్రోల్ చేయడం జరిగింది. చాలా హీనమైన చర్య ఇది.
ఏదైనా ఉంటే ఓటమి గెలుపోటములు నిర్ణయించేది ప్రజలే. కానీ ఇప్పుడు ఏమైందంటే కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థులు ఓడిపోతారనే భయంతోనే రమేష్ యాదవ్ పైన దాడి చేయడం జరిగింది. ఇలాగ దాడులు చేసుకుంటూ పోతే ఎవరు భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా నాయకుడు మంచి దమ్మున్న నాయకుడు. మేము కార్యకర్తలు కూడా ఎటువంటి కేసులకు కానీ వీళ్ళ దాడులకు కానీ భయపడే క్వశ్చన్ అయితే లేదు. ఒక ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ప్రచారంకి వెళ్తుంటే టీడీపీ గుండాలు కలిసి 1500 మంది కలిసి అందరూ దాడి చేయడం దీన్ని ఖండిస్తున్నాం. మేము ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రచారంకి వెళ్ళడం కూడా తప్పేనా అని మేము అడుగుతున్నాము కూటమి ప్రభుత్వాన్ని. అదే కడప డిఐజీ గారు ఏమన్నారు, ప్రాణాలతో మా వాళ్ళు ఉండబట్టే ప్రాణాలతో పోయినాడు రమేష్ యాదవ్ అన్నారు. కానీ ఒక ప్రాణాన్ని కాపాడేటోళ్ళు డిఐజీ గారు అట్లా మాట్లాడితే ఇంకా ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వం ఎంతవరకు జనాల్ని కాపాడుతుందని మీకే విన్నపిస్తున్నాను. నమస్తే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.